కృష్ణుడు గోలోకంలో నృత్యం చేస్తున్నప్పుడు రాధా మహోత్సవ సమయంలో 1,000,000 యోజనాల విస్తీర్ణం కలిగి అంతకంటే 1,00,000 రెట్లు ఎక్కువగా విస్తృతంతో గోలోకంలో ప్రవహిస్తుంది. గంగ ఇక్కడ ఒక్కతోటే కాదు, గోలోకంలో 1,000,000 యోజనాల విస్తీర్ణం 1,00,000 రెట్లు విస్తృతతో ప్రవహిస్తోంది గోలోకంలో. ఏ లోకాలలో గంగ ఎలా ప్రవహిస్తుందో చెప్పారు. 60 లక్షల యోజనాల విస్తీర్ణం కలిగి అంతకి 4 రెట్లు అంటే 4×60 240 లక్షల యోజనాల పొడవుతో వైకుంఠంలో ప్రవహిస్తోంది. 20 లక్షల యోజనాల విస్తీర్ణం కలిగి 4×20 80 రెట్ల పొడవుతో బ్రహ్మలోకంలో ప్రవహిస్తోంది ఈ నది. 30 లక్షల యోజనాల విస్తీర్ణం కలిగి 150 లక్షల పొడవుతో శివలోకంలో ప్రవహిస్తోంది ఈ గంగ. 6 యోజనాలు విస్తరించి దానికి 10 రెట్లు విస్తృతంతో అంటే 60 యోజనాలు విస్తృతై ఇంద్రలోకంలో స్వర్గంలో ప్రవహిస్తోందిట. 1,00,000 యోజనాల విస్తీర్ణం కలిగి దానికి 7 రెట్లు పొడుగుతో ధ్రువలోకం, ధ్రువుడు నాడే ఆ మండలంలో ప్రవహిస్తోందిట. 1,00,000 యోజనాల విస్తీర్ణం కలిగి 6 లక్షణాల వైశాల్యంతో చంద్రలోకంలో ప్రవహిస్తోందిట. 60,000 యోజనాల విస్తీర్ణం కలిగి 10 రెట్లు పొడవు అయి సూర్యలోకంలో ప్రవహిస్తోందిట. 1,00,000 యోజనాల విస్తీర్ణం కలిగి అంతకి 6 రెట్ల పొడవుతో సత్యలోకంలో ప్రవహిస్తోందిట. 10 లక్షల యోజనాల విస్తీర్ణం కలిగి అంతకి 10 రెట్ల పొడవుతో తపోలోకంలో ఉందట ఈ నది. 1000 యోజనాల విస్తీర్ణం కలిగి అంతకి 7 రెట్లు పొడుగుతో జనలోకంలో ప్రవహిస్తోందట గంగా నది. 1000 యోజనాల విస్తీర్ణం కలిగి అంతకి 7 రెట్లు పొడవై కైలాసంలో ప్రవహిస్తోంది. 10 యోజనాల విస్తీర్ణం కలిగి దానికి 10 రెట్ల పొడవుతో భోగవతి అనే పేరుతో పాతాళలోకంలో ప్రవహిస్తోంది. 1 యోజనం విస్తీర్ణం కలిగి భూమి మీద ప్రవహిస్తోంది. సత్యయోగంలో క్షీరవర్ణంతో ఉండేదట. అంటే పూర్వకాలంలో కృతయుగంలో పాలు ఎలా ఉండేవో గంగా నది అలా ఉందన్నారు. భగీరథుడు తెచ్చినప్పుడు అమ్మవారి రంగు పాల రంగు. పాపాలు పెరిగిపోయాక పాలు పోయి పాపాలు మిగిలాయి మనకి. అందువల్ల త్రేతాయుగానికి వచ్చేసరికి పాల రంగు పోయి చంద్రుడి వెన్నెల వంటి కాంతి వచ్చింది. ద్వాపర యుగంలో గంధము రంగు వచ్చిందిట. కలియుగంలో జలప్రభ ఇప్పుడున్న జలవర్ణం వచ్చేసింది. ఇంకా అన్య ప్రదేశాల్లో రకరకాల రంగులతో ప్రవహిస్తూ ఉంటుంది. ఒక్కో చోట ఎర్రగా, ఒక్కో చోట తెల్లగా, ఒక్కో చోట నీలంగా ప్రవహిస్తూ ఉంటుంది. అలా ప్రవహించి స్వర్గంలో మాత్రం నిత్యం క్షీరవర్ణంతో ప్రవహిస్తూ ఉండే ఓ గంగానది, నీ ప్రభావం ఏమని పొగడను, అనంత ప్రభావం నీది, జగన్మాతవి నువ్వు. నీలో స్నానం చేసినంత మాత్రమే సకల దోషాలు తొలగిస్తావు. నువ్వు పుణ్యప్రదాయినివి, పాపాలు హరిస్తావు. సకల కలుషాపహారిణి గంగా భవాని, నీకు నమస్కారం. బ్రహ్మదేవుడు ఈ విధంగా విష్ణు ప్రచోదితుడై విష్ణువే ఈ స్తోత్రం